టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. రిజర్వేషన్లకి మీరు వ్యతిరేకమా అనుకూలమా? వర్గీకరణకి మీరు అనుకూలమా వ్యతిరేకమా? ప్రధాని మోడీ అనుకూలమా వ్యతిరేకమా? ప్రధాని మోదీ అనుకూలం కాబట్టే కదా ఇప్పుడు మరి అన్ని తన అమల్లో ఉన్న రాష్ట్రాలన్నింటిలో వెంటనే అమలు చేయొచ్చు కదా. ఏం అడ్డం వస్తుంది? వాళ్ళ బీజేపీ కేంద్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కార్ కదా కొన్ని రాష్ట్రాలల్లో. మరి వెంటనే అమలు చేయొచ్చు కదా. అది ఆయన స్టాండ్ ఏంటిది అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు అనుకూలమా వ్యతిరేకమా? అరే అసెంబ్లీలో తీర్మానం చేసి పడేసిండు కదా. అవును. చంద్రబాబు నాయుడు అనుకూలమా వ్యతిరేకమా? ఆయన పూర్తి అనుకూలం కదా. బీజేపీతో కలిసి ఆడ గెలవాలని చెప్పి కృష్ణమాది గారిని కూడా పనిచేసిండు కదా. ప్రధాని వచ్చి ప్రకటించిండు కదా. అంటే ఇడ ఎట్లుందంటే నాకు ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. కానీ సామాన్య భాషలో చెప్పాలంటే అది పరిష్కారం కావాల్సిన సమస్య. ఓకే. చేయాల్సిన వాళ్ళని అడగాల్సిన ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళని అడగాలంటారు. వాళ్ళు బాధ్యులు, బ్యూరోక్రాట్స్ లేకపోతే ఇంటలెక్చువల్స్ కూర్చోవాలి. ఎందుకు కమిషన్లు ఎత్తున్నారు? గడివికి ఎత్తున్నారా? ఎందుకు కమిషన్లు వేసి ఎందుకు రిపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నారు? ఎందుకని న్యాయ సలహాలు ఎందుకు అడుగుతున్నారు? సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న దాంట్లో బైరన్ రేష్ ఒపీనియన్ అడుగుతున్నారు. అంటే ఇది ఎట్లుంటుంది అంటే బ్రదరు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా అంటే ఏం చెప్పాలి? లేదు అంటే ద్వేషిస్తున్నట్ట. ప్రేమిస్తా అంటే వెంటనే పెళ్లి చేసుకోవాలా నేను? అరే నీ అభిప్రాయం ఏందని అడగాలి తప్ప వ్యతిరేకమా అనుకూలమా ఏంది బ్రదర్ క్వశ్చన్? దిగుమాలిన క్వశ్చన్ కాకపోతే ఇప్పుడు నేను అనుకూలం అన్నాను అనుకో, వెంటనే మాల సోదరులందరూ అరే వీడు చదువుకున్న బుద్ధి లేనివాడని వాళ్ళతో తిట్లించుకోవడానికి. లేకపోతే నేను వర్గీకరణ వ్యతిరేకం అనగానే చూసినా వీడు మన శత్రువు రాని మాదిగ సోదరులు అనుకోవడానికా? సరే, ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైనదేనా? ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం ఏందని అడిగితే నా అభిప్రాయం చెప్తా. ఎదుటోళ్ళు వాళ్ళు అంగీకరించకపోని ద్వేషించని ఐఎమ్ రెడీ టు ఫైట్. ఓకే, వాట్ ఈస్ యువర్ క్లియర్ కట్ ఒపీనియన్? వర్గీకరణ అంటే విభజించడము, పాలు పంచడము, ఎవరివి వాళ్లకు కావాలని కోరుకోవడము. అది తప్పు కాదు. బీసీలకు అనగానే ఇందులో ఉన్నటువంటి ధనవంతులు ఆల్రెడీ స్థిరపడ్డోళ్ళు బీసీ ఉద్యోగాలని కొట్టేస్తున్నారు. అప్పుడు ABCD అని వచ్చిందారా లేదా బీసీలకి? మా పద్మశాలి BCBలో ఉంది, మా మిస్సెస్ కాపు BCDలో ఉంది. ఒకనే మా తమ్ముడి భార్య చాకలి ఆమె BCAలో ఉంది. మా ఇంకో సొంత తమ్ముడి భార్య మాల. మా చెల్లె SC అబ్బాయికి పెళ్లి చేసుకుంది, వాళ్ళు మాదిగా. అంటే మా బావగారు మాదిగా, మా మరదలు మాల, ఇంకో మరదలు చాకలి, మా మిస్సెస్ BCD. మేము ఒక 7-8 కులాలు మా ఇంట్లో ఉన్నాం. సంతోషం. బీసీలో 4 భాగాలుగా విభజించబడ్డాక ఏమైనా గొడవలు అయినాయా? కాలే కదా, నడుస్తూ ఉన్నాయి కదా. ఇంకా బీసీలకు రాజ్యాంగ పరంగా అసెంబ్లీ స్థానాలు కేటాయించకపోవడము, పార్లమెంటు స్థానాలు కేటాయించకపోవడం వల్ల విపరీత నష్టం జరిగింది. ఎస్సీలకి రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు కూడా ఉండడం వల్ల దాదాపు 50-60 మంది ఎంపీలు, వాడు ఏ పార్టీడైనా కూడా ఎస్సీకే ఇవ్వాలి టికెట్. నిజమా కాదా? ఎస్టీలకే ఇవ్వాలి నియోజకవర్గం డిసైడ్ అయిన కాడ. అలాంటిది బీసీలకు లేదని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి బీసీ వర్గీకరణ జరిగినాక ఏ గొడవలు జరగలేదు. రేపు ఎస్సీల వర్గీకరణ జరిగినా కూడా ఏ గొడవలు జరగవు. ఎస్సీ వర్గీకరణ కావాలని కోరుకోవడం న్యాయబద్ధమే. అయితే దీనికి గద్దరన్న లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చారు, కత్తి పద్మారావు సార్ లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చారు, తర్వాత మాల మహానాడు నాయకుడు చెన్నయ్య మద్దతు ఇచ్చారు. బోలెడంతమంది అద్దంకి దయాకరణ లాంటి వాళ్ళు చాలామంది పాజిటివ్ న్యూట్రల్ ఒపీనియన్స్ ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్న పంచాయతీ విభజనను వ్యతిరేకిస్తూ కాదు, ఈ విభజన మరింత శాస్త్రీయంగా ఉండాలి అని జరుగుతున్నది పోరాటము. ఇప్పుడు మాలల పోరాటము ఒకటి, వాళ్ళను వాళ్ళు ఏకీకృతం చేసుకోవడానికి ఒక ప్రయోగం జరుగుతున్నది, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది, వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. రేపు ఇది వర్గీకరణ జరిగితే ఇంకా ముక్కలు అయిపోయి మళ్ళీ రేపు ఇంకెవరు మోసపోతారు అనేది, లేదా ఈ చట్టంలో ఉన్న లోపం ఏంటిది, రాజ్యాంగబద్ధంగా శాశ్వతంగా చట్టం చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు కదా. కాబట్టి ఉత్తగడ వడేసి కొట్టుకోరు అన్నట్టుగా ఉన్నది ఇప్పుడు వ్యవహారం. పంచాల్సినోడు పర్ఫెక్ట్గా వంచాల. పాలకుల అసమర్థ పాలన, నాయకుల నిర్ణయం లేని వెన్నెముక లేని నాయకులు కావడము, కమాండ్ చేసే శక్తి లేని దద్దమ్మలు అవడమే కారణము. బరాబర్ ఇది బాధాప్తుగా చేస్తామంటే ఎవడేం చేస్తాడు?
ఎన్టీ రామారావు వచ్చి మద్యం పూర్తిగా మానేస్తాం చల్ అన్నాడు, డిసిషన్ తీసుకున్నాడు. మొగాడ్రా బుజ్జి, అందరూ మూసుకొని పనిలేదా, తాగుబోతులు పక్క రాష్ట్రం పోయి తాగొచ్చు ఉండొచ్చు, అంతే కదా. జగన్ గారు నేను మద్యాన్ని దశల వారీగా తొలగిస్తా అన్నాడు. ఆయన జాయిన్ అయిన రోజు మద్యంతో ఎన్ని డబ్బులు వచ్చినాయి రాష్ట్రానికి, ఆయన వెళ్ళిపోయే రోజు ఎన్ని వచ్చినాయి డబ్బులు. ఆ తర్వాత అదే అంశాన్ని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏడున్నాడు. కాబట్టి నాయకులు క్లియర్గా నిర్ణయం తీసుకోవాలి. ప్రజల మధ్య ఇంతకాలంగా ఒక సమస్యను నాంచడం వల్ల ఆలస్యము విషయం అవుతూ ఉంటుంది. ఆలస్యం అమృతం కూడా విషయం అనే ఒక వాక్యం ఉంటుంది కదా. కాబట్టి రామ జన్మభూమి మీద కొట్టుకొచ్చారు. అంటే మా మనుషులు శవాలు లేచిపోయినాయా లేదా? కాలమే మోడీ గారే ఉన్నారు కదా అక్కడ ముఖ్యమంత్రిగా గుజరాత్లో. అప్పుడు బ్రాహ్మణుడైన పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా. అయినా కూడా ఒక పెద్ద నాన్సెన్స్ తరే ఈ దేశానికి ఒక మచ్చగా మారిందా లేదా? ప్రధాని మోడీనే అమెరికా రావద్దు వీసా రద్దు చేసిందా లేదా? ఆ తర్వాత ఒక సందర్భంలో ఒక జడ్జి, అది మంచి జడ్జా చెడ్డ జడ్జా, తీర్పు ఇచ్చిన తర్వాత తను ఎంపీ అయిందా, గవర్నర్ అయిందా, లేదా పైసలు తీసుకున్నా, ఇవన్నీ మనం మాట్లాడడానికి మనకు సంబంధం లేదు. కానీ ఒక నిర్ణయం వచ్చిన తర్వాత కట్టేసుకున్నారా లేదా రామ మందిరం? వెళ్ళిపోయింది కదా బ్రై. ఇదే వివేక్, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వివేక్ గారు ₹1 ఇచ్చారా లేదా? నేను ఆయనను వ్యతిరేకించట్లేదు బ్రదర్. కాబట్టి సమస్యను పరిష్కరించాల్సిన వాడు పరిష్కరించాలి, మిగతా వాళ్ళు సంయమనం పాటించాలి. చంపుకుంటాం, పొడుచుకుంటాం, నరకండి చీలండి అని తప్పు. ఒకవేళ ఈ సంఘంలో ఎవడన్నా ఆవేదనలో ఉన్నవాడు మాలవాళ్ళు చెడ్డవాళ్ళు అని అంటే అది తప్పే, లేదా మాదిగలు కుట్రదారులు అన్న ఇలా తప్పే. ఈ కోపతాపాల్లో సహజంగానే కొంతమంది ఓవర్ఫ్లో అవుతారు. ఐడెంటిటీ కోసమో, ఐల్చెల్ కావడం కోసమో, ఇంకేదన్నా మాట్లాడాలి, నేను మాట్లాడితే నాకు ఏమైంది అనేటువంటి కుట్రతో ఇంకొంతమంది ఆడ ఏం జరుగుతుంది నాకేందని చూసుకుంటూ కూర్చుంటారు. స్పష్టంగా ABCD వర్గీకరణ జరగాలి, అది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాలి, ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలి, అట్టడుగున ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫలాలు అందాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ మై స్టాండ్. దీన్ని అనుకూలవాదంటావా, వ్యతిరేకవాదంటావా, రాజ్యాంగవాదంటావా, లేకపోతే మందకృష్ణ అనుచరుడు అంటావా, లేకపోతే దిగంబర్ కాంబ్లే రేంజర్ల రాయేష్ తోకబట్టుకొని తిరిగేటోడు అంటావా, నువ్వేమన్నా అనుకోరా భయ్, నాకేంది.